హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు వరిపిండితో దోశలు ఎలాగా చేయాలో వీడియోలో చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఈ వరిపిండితో దోశలు తయారు చేసుకోవడానికి వరిపిండిని ఎలాగా పలుచగా కలిపి ఉంచుకోవాలి. ఉండలు లేకుండా వాటర్ వేసి బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు, అదేవిధంగా సాల్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకుని ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ నానబెట్టిన ఈ దోసల పిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేయాలి. వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. జీలకర్ర వేసుకుని కలిపిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని దోశ వేసుకుంటే వస్తుంది. ముందుగా పెనానికి ఆయిల్ రాసుకోండి. నాన్ స్టిక్గా అయితే ఎక్కువ అవసరం లేదు, ఇది నాన్ స్టిక్కే. ఈ దోశలు ఎప్పటికప్పుడు మనం వరిపిండి ఉంటే కలుపుకొని వేసేసుకోవచ్చు. దోశపిండి ఆడుకోవాలి అనేది ఏం లేదు. వరిపిండి రెడీగా ఉంటే వరిపిండి కలుపుకొని మనం వేసేసుకోవచ్చు. సో పెనం కాలింది. ఇప్పుడు దీంట్లో దోశ వేద్దాం. ఇవన్నీ వేయడం వల్ల జరగడం కొంచెం కష్టంగానే ఉంటుంది. పిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేస్తాం కదా, సో దానివల్ల స్పీడ్గా జరగదు ఇలాగా. సో ఇలాగ మనం వేసి తక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి. తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ ఇలాగా ఆయిల్ వేసుకోవాలి.
స్లోలో పెట్టి ఫ్లేము కాలనివ్వండి. కాలిన తర్వాత దీన్ని తిరగేయచ్చు. సో ఇలా తిరగేసుకోవాలి. చూడండి, దోశ బాగానే వచ్చింది, పల్చగా వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కింద కూడా పెనానికి కూడా ఏం పట్టట్లేదు పిండి, చాలా ఈజీగానే పెనం మీద నుంచి మనకి దోశ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగేసాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, దోశ రెడీ అయిపోయింది. ఇది మామూలు చట్నీ ఏదన్నా చేసుకోవచ్చు, లేకపోతే నిలవ పచ్చడితో అయినా సరే ఈ దోశలు బాగుంటాయి, తినచ్చు. అందరూ కూడా ఇష్టపడతారు, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.